ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందునా, మేఘములు కమ్మియున్నాటి లోకమందునా,
నిన్ను చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka bati nashala Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచు అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 90వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 90వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
స్తోత్రం రక్షకా నా ప్రాణ ప్రియుడా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా అందరం చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడుచు దేవుని ఘనపరుస్తాం. ఏ మేలు కూడా కొదువు లేకుండా ప్రతి క్షణం ఆయన మనలతో ఉండి నడిపిస్తున్నందులకి అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం. తోడుయునిడా నాకు నీవే ధరణియందునా కేడెముడాలును సత్యము నీవే తోడునిడా నాకు నీవే ధరణియందునా కేడెముడాలును సత్యము నీవే ఎడబాయక చేయి విడువక నీడు నిరతము నా రాకపోక యందు నాకు ముందు నడువుము నా రాకపోక యందు నాకు ముందు నడువుము నీకే స్తుతి స్తోత్రం రక్షకా నా ప్రాణ ప్రియుడా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రైజ్ ప్రైజ్. అందరం దేవుని మహిమ పరుస్తాం. ఈ దినం వరకు ఆయన సన్నిధిని మనతో ఉంచిన దేవుని ఘనపరుస్తాం. నీ సన్నిధి నా తోడనే పంపించుము లేని ఎడల నన్ను ఇక పోనీయక నీ సన్నిధి నా తోడనే పంపించుము లేని ఎడల నన్ను ఇక పోనీయక నా ప్రాణము నీ కొరకు దేవా నీ కొరకు కృష్ణగొని కాచుకొని వేచియున్నది కృష్ణగొని కాచుకొని వేచియున్నది నీకే స్తుతి స్తోత్రం రక్షకా నా ప్రాణ ప్రియుడా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా నీకే స్తుతి స్తోత్రం రక్షకా నా ప్రాణ ప్రియుడా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా నీకే స్తుతి స్తోత్రం రక్షకా నా ప్రాణ ప్రియుడా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒడిలో పెట్టుకుందాం. తరలించినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనములు, స్తోత్రాలు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రభువుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకోండి. స్తోత్రం. నీటి బాప్టిజము పరలోకం నుండి కలిగిందని, దానిని తండ్రి అయిన దేవుడు ప్రారంభించారని పరిశుద్ధ గ్రంథంలో మనం పరీక్షించి చూస్తున్నాం. తండ్రి ప్రారంభించిన బాప్టిజము మనుషులు ప్రారంభించలేదు. ఇది దేవుడే పరలోకంలో దీన్ని ప్రారంభించి, అంటే ఆయన తలంపులో అనుకొని ఎలిజబెత్ జకరియాల గర్భాన బాప్టిజం ఇచ్చు యోహాన్ని పుట్టించి, యేసు ప్రభు తన యొక్క స్వార్థ పరిచర్యను ప్రారంభించే ముందే బాప్టిజం ఇవ్వడం కొరకై యోహాన్ అనబడిన ప్రతిష్ట కలిగిన పరిశుద్ధుని ఆయన పంపించారు. యేసు ప్రభు కూడా బాప్టిజం ఇచ్చారు. యోహాన్ కూడా బాప్టిజం ఇస్తూ వచ్చారు. శిష్యులకు పునరుత్థానుడైన యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యే ముందు నీటి బాప్టిజం ఆరాధన గురించి ఆయన వివరంగా చెప్పారు. ఏది ఎక్కడ ఆయన దాచిపెట్టింది లేదు. అలాగున అపోస్తలులు బాప్టిజం ఇవ్వటం ప్రారంభించారు. ఈ బాప్టిజం సాదృశ్యంగా పాత నిబంధన కాలంలోనే ప్రారంభించబడిందని మనం చూస్తున్నాం. నోవాహు, నోవా భార్య, నోవాహు యొక్క ముగ్గురు కుమారులు, నోవాహు యొక్క ముగ్గురు కోడండ్రు ఓడలో బాప్టిజం పొందారని బైబిల్ సెలవిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు సముద్రంలో బాప్టిజం పొందారని మనం దేవుని యొక్క లేఖనాల నుండి నేర్చుకున్నాం. ప్రధాన యాజకుడిగా ఆ పదవిలోనికి తీసుకొచ్చే ముందు ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి తీసుకుని వచ్చి దైవజనులైన మోషే, దైవజనులైన అహరోన్కి స్నానం చేయించారు. గంగాళం దగ్గర వచ్చి చేతులు కాళ్ళు కడుక్కునే ముందే ఆయన బయట స్నానం చేయించి బట్టలు లేదా వస్త్రాలు వేయించి అభిషేక తైలం పోయేటట్లుగా లేదా పోయినట్లుగా కిరీటం ఒకటి పెట్టి ఏఫోదుని, చొక్కాయిని, యాజక వస్త్రాలను ధరింపచేసి ఆయన కూడా ఒక క్రమం ఏర్పాటు చేసినట్లు మనం రాయబడిన సంగతులను గత వారం అనగా 14వ తారీఖు ఈ నెల జరిగిన పునరుత్థాన దిన ఆరాధనలో నేర్చుకున్నాం. మూలవాక్యం ప్రారంభించి బాప్టిజం ఎందుకు పొందాలి, బాప్టిజం పొందుటకు వెంటనే తీర్మానం తీసుకోవాలా లేదా ఆలస్యం చేయాలా, ఈరోజు వరకు ఈ దినం వరకు నీటి బాప్టిజం పొందని వారు ఏ ప్రకారంగా నీటి బాప్టిజం విషయమైన దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలి, విని తీర్మానం చేసుకుందాం. యేసే ఆరోహణమవుతూ శిష్యులకు చెప్పిన మాట, ఇచ్చిన ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం మూలవాక్యం నుండి మనం తెరుస్తున్నాం. 19వ వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 19 and 20 చదవండి. 19-20 వచనాలు చదవబడుతున్నాయి. కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మ ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ బాప్టిజం గురించి అయినా మనకు తెలియపరిచి ఉండకపోతే మనకు అనేకమైన నష్టాలు జరిగి ఉండి, బాప్టిజం అనేది ఒక వ్యక్తిని దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పిస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. బాప్టిజం ఎవరు పొందాలి? చిన్న వయసులోనే నేను బాప్టిజం పొందాను, ఆ ప్రకారంగా ఆ క్రమంలో నేను తీసుకున్నాను అనే వారికి దేవుని యొక్క వాక్యం ఇస్తున్న సమాధానం ఏమిటంటే, బాప్టిజం పొందేవారు ఎవరనగా తమ పాపములు క్షమించబడాలని నిశ్చయతకు వచ్చిన వారు. ఎవరి పాపములైతే క్షమించబడలేదో వారు బాప్టిజం పొందాలి. చిన్న వయసులో బాప్టిజం ఒకవేళ ఆ బిడ్డ పొందితే ఆ బిడ్డ ఏ పాపం చేసి ఉండదు కనుక బాప్టిజం విషయమైన దేవుని యొక్క సంకల్పం ఆ బిడ్డ విషయంలో నెరవేర్చబడదు. ఆ బిడ్డ పెరుగుతుంది, ఎదుగుతుంది, సర్టెన్ ఏజ్లోకి వయసులోకి వస్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డ పాపం చేస్తుంది, లేదా పాపం చేస్తాడు ఆ చిన్న బిడ్డ పెద్దవాడు. చిన్నప్పుడు నేను బాప్టిజం పొందానని ఒక తీర్మానం అతనికి ఉండిపోతుంది, లేదా ఒక గుర్తు జ్ఞాపకం ఉండిపోతుంది. కాబట్టి పెద్దయినాక అతడు చేసిన పాపం క్షమించబడే అవకాశం ఉండదు. కాబట్టి అయితే పాపం చేసినాక బాప్టిజం పొందాలంటారా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. పాపము బైబిల్ ప్రకారంగా అందరూ చేస్తారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొనిచున్నారు అని వ్రాయబడిన లేఖనం ప్రకారంగా పాపం చేయమని బైబిల్ చెప్పదు, దేవుడు చెప్పరు, ఎవరూ చెప్పరు. లోకంలో ఉన్న సహవాసాల్లో పడి సాతాను యొక్క దాసత్వంలోకి వెళ్ళిపోయి బానిసలై చాలామంది దేవుని యొక్క మాటకు విరోధంగా పాపం చేస్తారు. ఆ పాపం వలన వచ్చే జీతము మరణం. 6వ అధ్యాయం 23వ వచనం రోమీలకు వ్రాయబడిన పత్రిక మీ ముందు ఉంచబడుతుంది. రోమీలకు వ్రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. చదువుదాం. ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతము మరణం. పాపం వలన రోగం వస్తుంది, పాపం వలన శాపం వస్తుంది, పాపం వలన మరణం వస్తుంది, పాపం వలన అసమాధానం వస్తుంది, పాపం వలన జయం ఉండదు, పాపం వలన మనుషుని యొక్క ఆత్మ కృషించిపోతూ ఉంటుంది, లేదా చచ్చిపోయి ఉంటుంది, పాపం వల్ల మునుగులు ఉంటాయి. కాబట్టి పాపానికి విరుగుడు జరగాలి. అది యేసు ప్రభుల వారు శిలువ మీద చిందించిన అమూల్యమైన రక్తం వలన తప్ప మరొక దేని మూలంగానూ అలా విరుగుడు జరగటం సాధ్యపడదు. కాబట్టి బాప్టిజంలో మొట్టమొదటి అనుభవం పాప క్షమాపణ కలుగుతుంది. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం మనం. 3వ అధ్యాయం 3వ వచనం చదవబడుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం పొందాలి. ఒకరి పాపములు అది నా పాపమైనా కానీ క్షమించబడాలంటే అందుకే నేను బాప్టిజం పొందాను. ఈ మాటలు వింటున్న వారు కూడా ఎవరైతే బాప్టిజం పొందారో వారి పాపాలు క్షమించబడాలనే బాప్టిజం పొందారు. ఒకవేళ పాపము క్షమించబడకపోతే దాని యొక్క జవాబు చాలా తీవ్రంగా ఉంటుంది, కానీ వెంటనే ఉండదు.
యవనస్తులారా, యవనస్తుడా, బాప్టిజం పొందకుండా కాలక్షేపం చేస్తున్నా, ఈ మార్గంలో నడుచుచున్న దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని ఈరోజు దేవుని యొక్క వాక్యం కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక నుండి మనం చదవబోతున్నాం. యేసుక్రీస్తు మరణించిందే విడిపించడానికి మనుషులను. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన విమోచనం అనగా పాప క్షమాపణం ఏర్పరచబడింది. ఎవరైతే ఆయన యొక్క మరణాన్ని విశ్వసిస్తారు, మా కొరకు యేసు చనిపోయారని, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ కొరకు యేసు చనిపోయారు, నా కొరకు యేసు చనిపోయారు. ఆ మాటలను ఎవరైతే నమ్ముతున్నారో వారి యొక్క పాపములు క్షమించబడుతున్నాయి. శిలువ మీద వేలాడుతున్న యేసుని వారు తేరి చూడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మనం చదవబోతున్నాం. చదవండి ఒకసారి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవబడుతుంది. కొలస్సీ సంఘానికి వ్రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుని యొక్క వాక్యం సత్యమై ఉన్నది. యేసుక్రీస్తునందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతుంది. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, 2వ భాగంలో ఉన్న మాట చదవబడుతుంది. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా అక్కడ నేను కాపాడదని తర్వాత నుండి వారు చీకట్లో నుండి 26వ అధ్యాయం 18వ వచనం 2వ భాగం, వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. పౌలు గారిని దేవుడు ఎందుకు సేవకు పిలిచారో అక్కడ సెలవిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న సేవకులందరికీ వర్తమానం చాలా అవసరమై ఉన్నది. విషయంలో ఉన్న దేవుని యొక్క సేవకుల్ని దేవుడు ఎందుకు సేవకు పిలిచారంటే మనుష్యుల యొక్క పాప క్షమాపణ గురించి వారు ప్రకటించాలి. పౌలు గారిని సేవకు పిలిచినప్పుడు నా పేరిట నీ అద్భుతాలు చేయమని యేసు ప్రభువు వారు చెప్పి ఆయనను సేవకు పంపలేదు. నా యందలి విశ్వాసం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. చీకటి నుండి సాతాను అధికారం నుండి మనుషులు బయటికి రావాలని ప్రకటించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే బాప్టిజం పొందలేదో వారు చీకట్లో ఉన్నారు, సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ఎవరికైతే లేదో వారి పాపములు నిలిచి ఉన్నవి క్షమించబడలేదు. అందుకనే ఆ కుమారుని యందు విమోచనం, యేసుక్రీస్తులో విడుదల ప్రకటిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఇది ఏ సేవకులు ఏర్పరిచిన క్రమం కాదు. సాక్షాత్ పరలోకపు దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. మనుషుల పాపం కొరకు, వారు అదిగో చేసిన ప్రతి అతిక్రమం కొరకు, మనం చేసిన పాపముల కొరకు శిలువ మీద ఆయన తన ప్రాణ త్యాగాన్ని చేశారు. ఎవరైతే శిలువను తేరి చూస్తారు, ఈ మాటలు వినిచిన మన కొరకు మరణించిన 2000 సంవత్సరాల క్రితం ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు నా పాపముల కొరకు మాత్రమే చనిపోయాడు, మనుషులందరి పాపముల కొరకు కూడా చనిపోయాడని ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ కుమారుడైన యేసు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా వారి పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. వారు పాపము చేయమని తీర్మానంలోకి వస్తున్నారు. వారికి మారు మనసు కలుగుతుంది. మారు మనసు అనగా పాప పురుషుడు చనిపోతున్నాడు, ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడుతున్నాడు. ఇక నేను పాపము చేయను అనే దర్శనంలోనికి, తీర్మానంలోనికి అతడు వస్తున్నాడు. కనుక అతనికి బాప్తిజం అవసరమై ఉన్నది. పాప పురుషుడు చనిపోయాడు, అతన్ని తీసుకెళ్లి నీళ్ళలో పాతి పెట్టేస్తున్నారు. కాబట్టి పాతి పెట్టకపోతే శవం కంపు కొడుతుంది, కుళ్ళు వాసన వస్తుంది. యేసుక్రీస్తు రక్తంలో పాప క్షమాపణ జరిగిన తర్వాత పాప పురుషుడు చనిపోతాడు. ఇక పాపం చేయడానికి అవకాశం ఉండదు. కనుక ఒక నూతన పురుషుడు పుట్టాలి. కనుక అతనికి పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం అవసరమై ఉన్నది. మొట్టమొదటి మెట్టిది. నేటి బాప్టిజం ఎందుకు పొందాలి? మతంలో కలుసుకోవడానికా, లేదా మతంలో కలుపుకోవడానికి సేవకులు బాప్టిజం ఇస్తున్నారా? కాదు కాదు కాదు.
వారి పాపములు క్షమించబడతాయని దేవుడు సెలవిచ్చారు. కనుక పాపములు క్షమించే అధికారం భూమి మీద ఎవరికి లేదు. కనుక కేవలం దేవునికి మాత్రమే ఉన్నది. కనుక ఆయన వాక్యం ప్రకారంగా బాప్టిజం పొందండి. ఈ దినమున యూట్యూబ్లో వినిచున్న మీరు, ప్రపంచంలో ఏ ఏ సంఘాల్లో ఉన్నారో మీ సేవకుల దగ్గర లోబడి బాప్టిజం పొందండి. హౌస్ ఆఫ్ పెంతెకోస్తులు ఉన్నవారు తప్పకుండా బాప్టిజం పొందండి. మొట్టమొదటి అనుభవం బాప్టిజం ద్వారా పాపములు క్షమించబడితే రెండోదిగా పాపములు కడగబడతాయి. ఎందుకంటే రక్తంలో పొర్లుతున్న వారిని హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం ప్రకారంగా, అపోస్తుల కార్యాలు 22:16 ప్రకారంగా వారిని దేవుడు కడుగుతారు. మొట్టమొదటి అనుభవం అపోస్తుల కార్యాలు, అవునా? తర్వాత హెచ్కేల్ రెండో మెట్టు మీద మొదటి పాయింట్ చదువుదాం. 22:16 అపోస్తుల కార్యాలు చదవబడుతుంది. గనుక నీవు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మ పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఎవరికి వాళ్ళు కడుక్కోవాలి ఈ పాపములు. బాప్టిజం ద్వారా పాపములు కడగబడతాయని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు కడుగుతారు వారిని, వారు కూడా తమ్ము తాము కడుగుకోవాలి. చదువుదాం. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ప్రవక్త అయిన హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 9 చదవబడుతుంది. చదువుదాం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతియు తుడిచి నిన్ను నూనెతో అంటే విచిత్రమైన కుట్టు పని చేసిన నీళ్లతో నేను నిన్ను కడిగి తిని అని అన్నారు దేవుడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. నీళ్లతో నేను నిన్ను కడిగి. దేవుడు కడగాలి మనల్ని. ఒకవేళ ప్రభు కడగకపోతే ప్రభుతో కూడా మనకు భాగం ఉండదు. పేతురు గారి పాదములు కడగడానికి యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు శిష్యుల యొక్క కాళ్ళు కడిగే టైంలో ప్రభు యొక్క బలారాధనకి ముందు పేతురు గారు నివారించారు. అయ్యా, నీవు నా కాళ్ళు కడగకూడదనంటే నేను నిన్ను కడగని ఎడల నాతో కూడా నీకు భాగం ఉండదని ప్రభు అయిన యేసు పేతురు గారితో స్వయంగా చెప్పారు. చదువుదాం 13వ అధ్యాయం. యేసయ్య మనల్ని కడగాలి. తండ్రి అయిన దేవుడు మనల్ని కడగాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం ముందు ఉంచబడుతుంది. నేను నిన్ను కడుగని ఎడల 8వ వచనం. యోహాను సువార్త 13:8 మన ముందు ఉంచబడుతుంది. పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆయనతో మనకు భాగం ఇవ్వాలని, ఆయన యొక్క రాజ్యంలో, ఆయన యొక్క సింహాసనంలో మనకు భాగం ఇవ్వాలని ఆయన మనల్ని కడిగి, మనం కూడా మనల్ని కడుక్కునేటట్లు బాప్తిస్మము, కడగబడుట, బ్యాప్టిజో, జ్ఞాన స్నానం అనే అనుభవం కూడా నడిపిస్తున్నారు. మీరు సరైన ప్రకారంగా దేవుని చేత కడగబడ్డారా? మీ రక్తము మీ మీద గుర్తుగా కనబడతా ఉందా? రక్తం అనగా పాపం. నీ రక్తంలో పొర్లుచున్న నిన్ను నేను కడిగి అని దేవుడు చెప్పిన మాట సత్యం. అవునా? ఎవరి మీదైతే రక్తం అనే పాపం ఉంటుందో వారి యొక్క పాపములు నిలిచి ఉంటాయి. కనుక ఒక రోజున రక్తాపరాధాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. ఆ తీర్పులోనికి నీవు రాకుండా ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. అన్యాయపు తీర్పు పొంది మనకైతే న్యాయమైన తీర్పు చేస్తారు దేవుడు. కానీ ఆయన కుమారుడని యేసుక్రీస్తుకు న్యాయపు తీర్పు విధించబడింది. ఆ తీర్పులో ఆయన శిక్ష అనుభవించడం కొరకు శిలువ మరణానికి వెళ్ళారు. ఆయన మనల్ని కడుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని మనం కడుక్కోవాల్సిన అవసరం ఉన్నది. 3వ మెట్టులోనికి మనం వెళుతున్నాం. బాప్టిజంలో పాప క్షమాపణ ఉన్నదని మనం విన్నాం. బాప్టిజంలో పాపములు కడగబడతాయని మనం విన్నాం. 3వ మెట్టు బాప్టిజంలో శిక్ష తప్పించబడుతుంది. శిక్ష ఎవరికి? మనుష్యునికి. శాపం ఎవరికి? సాతానికి, సర్పానికి వంచినందుకు శాపం. మానవుని వంచాడు సాతాన్, అందుకే వానికి శాపం. మనుషునికైతే శిక్ష పడింది. ఆదాముకు ఏం శిక్ష పడింది? వారు ఏదైనా తోట నుండి ఆదాము హవ్వలు వెళ్ళగొట్టబడ్డారు అంతవరకే. కానీ దాని తర్వాత నిత్య శిక్ష ఒకటి ఉన్నది. దేవుడు తీర్పు తీర్చినప్పుడు లోకానికి, ఇదిగో నా తండ్రి చేత
ఆశీర్వదింపబడిన వారులారా అని అంటారు. ఆ తర్వాత శపించబడిన వారులారా, సాతానుకును లేదా అపవాదిని దాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని వారిని శపిస్తారు. వారందరూ శాపగ్రస్తులై వెళ్ళి శిక్షలో పడతారు. ఏది కావాలి మీకు? మార్క్స్ సువార్త 16:16 కావాలా? మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా నిత్య శిక్ష కావాలా? మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవబడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చదువుతాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలామంది ఇంకా నమ్మకుండానే ఉన్నారు. ఈ మాటలు వినుతున్న మీరు ఈ దినమైనా కానీ ఈ దినమే నీటి బాప్టిజం ఆరాధన ఏర్పాటు చేయబడింది. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారమై వాక్యానుసారంగా వారిని తీసుకుని వెళ్ళి బాప్టిజం అనుభవంలోనికి నడిపించి వారికి నీటి బాప్టిజం ఇస్తున్నాం. కాబట్టి అలాంటి వారు శిక్ష తప్పించుకోవాలి. నిత్య శిక్ష అనగా ఏ శిక్ష? నిత్య శిక్ష. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో చాలా తీవ్రంగా వ్రాయబడింది. ఆ తర్వాత తప్పించుకునే అవకాశం ఉండదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనము. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. 15వ వచనం కూడా ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇదిగో నిత్య శిక్ష తప్పించు నిమిత్తమై దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అక్కడ తీర్పు జరిగిన తర్వాత మళ్ళా జీవగ్రంథం వెతుకుతున్నారు దేవదూతలు. జీవగ్రంథంలో పేర్లు వెతుకుతున్నారు. వెతుకుతూ ఉంటే ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడద్రోయబడిన. అక్కడ కూడా వాడు వెతుకుతున్నారు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు. యేసు ప్రభు నిన్ను ప్రేమతో వెతుకుతున్నారు. ఈ రోజు నీ పాపములకు శిక్ష దేవుడు కొట్టివేస్తున్నారు. అది కలవరిలో యేసు ప్రభు అనుభవించారు కనుక నమ్మి నీవు బాప్టిజం పొందితే నీకు శిక్ష తప్పుతుంది. హల్లెలూయా. అది దేవుడు విధించే శిక్ష ఉన్నది. ఏ కోర్టులు, ఏ న్యాయాధిపతులు, ఏ రాజ్యాలు విధించే శిక్ష మనుషులు విధించే శిక్ష కాదు. నిత్య శిక్ష అది నిత్య అగ్నిగుండం, నిత్య మరణం. దాన్ని తప్పించడం కొరకు దేవుడు నీతో బాప్టిజం గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం పరీక్షించి చూసినట్లయితే బాప్టిజం పొందిన వారికి కీడు తప్పుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. లూకా సువార్త ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 7:30 చదువుదాం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకును అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. వారు దేవుని యొక్క సంకల్పమును నిరాకరించి తమకు తాము కీడు కలిగించుకున్నారని తమిళ భాషలో వ్రాయబడిన సంగతి దైవజనులు పాస్టర్ దేవరాజయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. వారు తమకు తాము కీడు కలిగించుకున్నారు. ఎందుకనంటే బాప్టిజాన్ని వారు నిరాకరించారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఇది లేదు మా ధర్మశాస్త్రంలో అని. ధర్మశాస్త్రపు కాలం సంపూర్ణం చేస్తూ కృపాశాస్త్రాన్ని కల్వరిలో ప్రారంభించుట కొరకు తన రక్తం చిందించడం నిమిత్తమై యేసుక్రీస్తు వచ్చిన సంగతి వారు ఎరుగకపోతిరి. మీరు యేసుక్రీస్తు వచ్చిన సంగతి ఎరిగిన వారే కూడా బాప్టిజం పొందకపోతే ఎలాగండి? ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ముంచుట బాప్టిజమం, నీటి బాప్టిజమం వలన ఇదిగో బైబిల్ సెలవిస్తుంది తమకు తాము కీడు కలుగు చేసుకున్నారు. వాళ్ళు పొందకపోవటాన్ని బట్టి, నిరాకరించని బట్టి మీరు నిరాకరించుకున్న జాగ్రత్త పడండి. దేవుడు మీ యొక్క ఆయుష్కాలాన్ని పెంచుతూ ఈ లోకంలో ఉంచింది మీకు కీడు కలగకుండా ఉండడం కొరకే. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం వెతుకుతున్నాం. నీటి బాప్టిజం వలన ఒక మనుష్యుని యొక్క ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడతాడు. ప్రాచీన స్వభావం పాతి పెట్టబడుతుంది. బాప్టిజం ద్వారా ఒక నిబంధన వారు చేయటం జరుగుతుంది. ప్రభువా, ఇక మీదట నేను కాదు జీవించేవాడు నీవే. ఇప్పటి వరకు నేను జీవించిన మాట వాస్తవమే,
నాలో నా పాపపు పురుషుడు వలన అనేకమైన పాపములు నేను చేస్తూ జీవించాను. ఇక మీదట జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడని ఒక తీర్మానం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడాలంటే ఒక వ్యక్తి నీటి బాప్టిజం పొందాలి. ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడాలంటే ఒక మనుషుడు నీటి బాప్టిజం పొందాలి. చదువుదాం 2:12. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిదిరి. ఒకటి, మనం పాతి పెట్టబడాలి. రెండోది, తిరిగి మనం లేవాలి. ఇవన్నీ ఆత్మ సంబంధంగా జరిగే అనుభవాలు. శరీర ప్రకారంగా నీటి బాప్టిజం పొందినప్పుడు ఒక వ్యక్తి యొక్క పాపపు స్వభావం పాతి పెట్టబడుతుంది. అందుకని నీళ్ళలో బాప్టిజం ఇచ్చేటప్పుడు పరిశుద్ధుల క్రమం మాత్రమే చెప్తున్నాను. ప్రపంచంలో ఎన్నో క్రమాలు ఉన్నాయి. పరిశుద్ధుల క్రమం ప్రకారంగా ఆ వ్యక్తిని ఇలాగున తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో ఇలాగున అతన్ని నీటి బాప్టిజంలోకి ముంచడం జరుగుతుంది. పాతి పెట్టే మనుషుణ్ణి ఇదే ప్రకారంగా పాతి పెడతారు. కనుక తిరిగి అతన్ని బాప్టిజం లేపడం జరుగుతుంది. దాని మూలంగా ఒక వ్యక్తి యొక్క పాపపు స్వభావం సిలువేయబడుతుంది. ఇక నేను పాపం చేయనని అతను తీర్మానం చేసుకుంటాడు. అతను క్రీస్తుతో కూడా నడిచి ఒక నూతనమైన నిబంధన చేసుకోవడాన్ని బట్టి అతని పాపములు క్షమించబడతాయి, అతని పాపములు కడగబడతాయి, అతనికి శిక్ష తగ్గుతుంది, అతని పాపపు బుద్ధి స్వభావం పాతి పెట్టబడుతుంది. నూతన స్వభావంలోకి వారు బయలుదేరి వస్తారు. వారిలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి ఆ 4వ మెట్టు దాటి చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 5వ మెట్టు పునరుత్థాన శక్తితో వారు నింపబడతారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారంగా, రోమిలికి రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారంగా చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. బాప్టిజం వలన మనం ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. బాప్టిజం వలన మనం క్రీస్తుతో కూడా తిరిగి లేపబడుతున్నాం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి దేవునికి. బాప్టిజం ద్వారా పునరుత్థాన శక్తి మనం పొందుకుంటున్నాం. యేసే సమాధి చేయబడినప్పుడు న్యాచురల్గా జరిగింది. ఆయన అంతటా ఆయన సమాధిలోకి వెళ్ళిపోలేదు. ఆయన శిలువ మీద మనుషులందరి కొరకు మరణించారు. ఆ తర్వాత అరిమత్తయి, యోసేపు, నికోదేము పిలాతు దగ్గరికి వెళ్ళి అనుమతి పొందారు. యేసు ప్రభు యొక్క భౌతిక శరీరాన్ని దింపి నార వస్త్రంతో చుట్టి తలకు రుమాలు చుట్టి ఎవరు సమాధి చేయబడని ఒక తోటలో క్రొత్త సమాధిలో ఆయన శరీరాన్ని భద్రపరిచి ఒక రాయిని దొర్లించి వారు వెళ్ళిపోయారు. 3వ రోజున తిరిగి వాళ్ళు వచ్చి లేదా శిష్యులు వచ్చి యేసు ప్రభు లేవయ్యా, 3వ రోజున నువ్వు లేస్తావని చెప్పావు కదా అని అనలేదు. సూర్యుడు లేచే ముందే లేదా సూర్యుడు దయించే ముందే సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడినప్పుడు పునరుత్థాన శక్తికి ఆ రాయి గాని రోమా ప్రభుత్వం వారు వేసిన సైనికుల కాపుదల గాని లేదా ముద్ర గాని పటాపంచులై సైనికులు చచ్చిన వారి వలె పడిపోయారు. యేసుక్రీస్తు యొక్క మహిమా శరీరాన్ని చూడలేక స్తోత్రం చెప్పండి. అలాగే ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచారు. ఒక వ్యక్తి బాప్టిజం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి అతనిలో క్రియ చేస్తుంది. పౌలు గారు ఎందుకని సమస్తమును నేను పెంటతో సమానంగా నష్టపరుచుకొనిచున్నాను అనగా ఆయనను ఆయన పునరుత్థాన బలమును నేను ఎరుగు నిమిత్తమని వ్రాయించారు. యేసు అంటే ఎవరో నాకు తెలియాలి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలం అంటే ఏమిటో నాకు తెలియాలి. దాని కొరకు సమస్తమును నేను నష్టపరుచుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు లోకాన్ని నష్టపరుచుకోకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. లోకాన్ని నువ్వు నష్టపరుచుకుంటే అనగా లోకాన్ని నష్టపరచడం కాదు, లోకంలో నా పాపపు అలవాట్లను నష్టపరుచుకుంటే పోగొట్టుకుంటే ఇక పాపం చేయనని తీర్మానంలోనికి రాగలవు. దానిని బట్టి పునరుత్థాన శక్తి నీకు కలుగుతుంది. ఒకరోజు యేసు ప్రభువు వారు 3వ రోజున ఎలా లేచారో మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఈ అనుభవం గుండా వెళుతున్న వారు కూడా తిరిగి లెగుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈ లోకంలో ఎన్ని నగలు ధరించుకుంటారు కదా మనుషులు, ఘనత కొరకు ఎన్ని వెలగల వస్త్రాలు ధరించుకుంటారో కదా బైబిల్ సెలవిస్తుంది. ఎన్ని కిరీటాలు ధరించుకుంటారో రాజులైన వారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బాప్టిజం పొందిన వారు యేసుని ధరించుకుంటున్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం తెరవబడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే యేసుక్రీస్తులో బాప్టిజం పొందారో వారు యేసుని ధరించుకుంటున్నారు. బాప్టిజం ద్వారా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ధరించుకునే ఆ అనుభవంలోకి వెళ్తున్నారు. యేసు ఎవరు? బైబిల్ ప్రకారంగా మలాకి 4:2 ప్రకారంగా ఆయన నీతి సూర్యుడై ఉన్నారు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. ఇదిగో నా యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వినట్లు గంతులు వేయుదురు. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం ప్రకారంగా ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభుని ఆ స్త్రీ లేదా ఆ సంఘం ధరించుకుని ఉంది. ఆ స్త్రీగా కనబడుతున్న ఇక్కడ ఒక వ్యక్తి సంఘం అయి ఉన్నారు. చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును. చాలండి. అక్కడ ఒక ఆది అపోస్తలుల ఉపదేశం ప్రకారంగా 12 నక్షత్రాల కిరీటం ధరించుకుని ఒక స్త్రీ. ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరచుచున్నారు. ఆ స్త్రీ ఎవరనగా ఒక సంఘానికి సూచనగా ఉన్న ఒక వ్యక్తి లేదా ఒక సంఘం అయి ఉన్నది ఆ స్త్రీ. కాబట్టి బాప్టిజం పొందితే యేసుని ధరించుకున్న వారు అవుతారు. నీటి బాప్టిజం పొందండి, పరలోకపు వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇదిగో లోకానికి వచ్చిన నీతిశ్వరుడని యేసు ప్రభుని బాప్టిజం ద్వారా పొందితే చాలంట. అలాంటి వారు వెలగల వస్త్రాలు ధరించుకున్నా అవునా, బంగారు వస్తువులు ధరించుకోకపోయినా వారికి నీతి సూర్యుని యొక్క అవునా పరలోకపు మహిమ ధరింప చేయబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం వెతికి చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యానుసారంగా బాప్టిజం ద్వారా ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అర్హత దొరుకుతుంది. దేవుని యొక్క రాజ్యాన్ని దూరంగా చూచువారు కొంతమంది ఉంటారు. ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడల దేవుని యొక్క రాజ్యాన్ని చూచునని ప్రభు సెలవిచ్చారు. నికోదేముతో మాట్లాడు. కానీ అతడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన ఎడల అతడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు నికోదేముతో చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మీ ముందు ఉంచబడుతున్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5 వరకు. క్రొత్తగా జన్మించటం వేరు, అవునా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటం వేరు. చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక. దేవుని నిశ్చయంగా దేవుడు చెప్పారు. దేవుని రాజ్యాన్ని చూడటం వేరు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటం వేరు. ఎందుకంటే ఆ లోపలికి ప్రవేశించాలంటే ఆ మనుషులు నీతిగల ప్రజలై ఉండాలని యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు స్పష్టంగా వ్రాయించారు. చదువుతున్నాను. యెషయా 26వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. పోనీ సత్యమును నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. సత్యమును ఆచరించేవాడు, ఇది సత్యమై ఉన్నది. బాప్టిజాన్ని కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. చాలా మంది క్రైస్తవులు వారి సంఘాల్లో బాప్టిజం అనేది లేదు అనే ప్రకటన చేస్తూ ఉండొచ్చు ఒకవేళ. లేదా ఇతరులైన వారు ఈ బాప్టిజం అనేది అవునా ఇది అంతా కరెక్ట్ కాదు, ఏమిటో వీళ్ళు వెర్రని అనుకోవచ్చు. కానీ ఇది సత్యమై ఉన్నది. ఈ సత్యవాక్యాన్ని నీవు విని దీనిని ఆచరించినట్లయితే ఈ బాప్టిజం ద్వారా నీకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది. హల్లెలూయా.
బాప్టిజం పొందిన వారికి ఆఖరి అనుభవం 2:38 అపోస్తుల కార్యాల ప్రకారంగా పరిశుద్ధాత్మ అను వరము అనుగ్రహింపబడుతుంది. ఇవన్నీ ఆది అపోస్తుల యొక్క ఉన్నతమైన ఉపదేశ క్రమాలు. చదువుదాం. అపోస్తుల కార్యాలు 2:38 చదవబడుతుంది. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. స్తోత్రం చెప్పండి దేవునికి. యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇస్తారు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక వరమై ఉన్నది. 3 వరాలు అవసరమై ఉన్నాయి. మొట్టమొదటి వరం బైబిల్ ప్రకారంగా నిత్య జీవం అను వరం, దేవుని యొక్క కృపావరం నిత్య జీవం. 2వ వరం క్రీస్తు అను వరం. 3వ వరం పరిశుద్ధాత్మను వరం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరైతే పొందాలని కోరుకుంటున్నారో వారు బాప్టిజం పొందండి. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందినా కానీ పొందలేదో తప్పకుండా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ అతి శీఘ్రంగా త్వరగా వారిని పరిశుద్ధాత్మతో నింపబోతున్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎప్పుడు పొందాలి బాప్టిజం? ఇప్పుడు ఇందాక చదవబడిన అపోస్తుల కార్యాలు 8:36 వెంటనే వారు బాప్టిజం పొందారని బైబిల్లో సెలవిస్తుంది. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అపోస్తుల కార్యాలు 10:47 అందుకు పేతురు, మనమలే పరిశుద్ధాత్మను పొందిన వీరు నీళ్లకు ఆటంకము చేయగలడా, బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్టిజం పొందవలనని ఆజ్ఞాపించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది, చాలా సంవత్సరాలు అయిపోయింది ప్రభుని వెంబడిస్తూ, అయినా కానీ బాప్టిజం పొందకుండా కాలక్షేపం చేస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. బాప్టిజం వెంటనే పొందాలి. ఇదిగో రథం మీద వెళుతున్నా ఆ నపుంసకుడు ఫిలిప్పుని అడుగుతున్నారు, ఇదిగో నీళ్లు, బాప్టిజం ఇవ్వచ్చు కదా అని. వెంటనే రథం ఆపారు, నీళ్ళలో దిగారు. ఆ నపుంసకుడు ఒక కందాకి మంత్రి, అతడు వెంటనే సువార్త విని రక్షణ పొందుటకై బాప్టిజం పొందారు. బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గారి బోధ వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందిన వీరు, ఇదిగో నీళ్లలో బాప్టిజం పొందడానికి ఎవరైనా ఆటంకం చేయగలడా అని అడిగి యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలని ఆజ్ఞించి బాప్టిజం ఇచ్చారు. ఈ రోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు ఆటంకపరుస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని పక్కన పెట్టేయండి. దేవుని యొక్క మాటల్ని మాత్రం లక్ష్య పెట్టండి. ఒకవేళ ఎవరైనా బాప్టిజం పొందకుండా మిమ్మల్ని ఆపుతున్నారేమో, దేవుని యొక్క వాక్యం సత్యం, లోబడి నీటి బాప్టిజం పొందండి. బాప్టిజం పొందిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఎన్నో ఆశీర్వాదాలు అంటే వారు బల్లారథం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకునే అవకాశం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం వారికి దొరుకుతుంది. అవునా? బాప్టిజం ద్వారా ఆది అపోస్తుల ఉపదేశ క్రమంలోనికి వారు వెళ్తారు. మారు మనసు, అవునా, బాప్టిజమం, పరిశుద్ధాత్మ అభిషేకం, వేరుపరచబడిన లేదా ప్రత్యేకింపబడిన జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణంగా ప్రాణాత్మ శరీరాల్లో పరిశుద్ధపరచబడుట, దేహ విమోచనం లేదా కడవరి రక్షణ అనే అపోస్తుల మెట్టు ప్రకారంగా వారు దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడం కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడగలరు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకంలో ఉద్యోగం చేయాలి. ఏ పదవి వచ్చిందో ఆ పదవి చేయాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, నీకు ఇవ్వబడిన పొలమా, తోట, కానీ రక్షణ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే అనుకూల సమయం. ఇదే, అవునా, దేవుని యొక్క వాక్యానుసారమైన రక్షణ దినం. ఈ రోజు నీవు రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావని బైబిల్ ప్రశ్నిస్తుంది. లోబడి బాప్టిజం పొందండి. ఇదిగో వాక్యానుసారమైన బాప్టిజం గురించి తండ్రి బాప్టిజాన్ని ప్రారంభించారు. బాప్టిజం ఇవ్వడం కొరకు బాప్టిజం ఇచ్చి యోహాన్ని లేపారు, పుట్టించారు. యేసు ప్రభుని బాప్టిజం ఇవ్వడం కొరకు ఆయన ఆజ్ఞించారు. ఆ ప్రకారంగా లోక సంబంధమైన వాక్యానుసారమైన బాప్టిజం ద్వారా మనం పరిపూర్ణతలోనికి వెళదాం. మన వెనుకల్లో ప్రభు అయిన దేవుడు తన మాటలను ఆశీర్వదించి, ఎవరైతే బాప్టిజం విషయమై ఆలస్యం చేస్తున్నారు లేదా ఒక గ్రహింపు అవగాహన లేని వారు ఉన్నారు, వారి హృదయాలను ఆయన మార్చి
వారిని నీటి బాప్టిజం అనుభవంలో గుండా పరిపూర్ణతలోనికి నడిపించి పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆది అపోస్తుల ఉపదేశ క్రమంలోనికి వారిని ఆయన స్థిరపరిచి క్రమంలోనికి తీసుకుని వచ్చి వారిని స్థిరపరిచి రాకడలో ఆయన వారందరినీ మనందరినీ ఆయన ఎదుట నిలబెట్టుదురుగాక. ఆమేన్. బాప్టిజం పొందని వారు మాత్రం తీర్మానం చేయండి. ఎవరైతే ఆరాధనకు వచ్చి ఉన్నారో, ఎవరైతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, కాలక్షేపం చేయడానికి మీరు ఈ మార్గంలోనికి రాలేదని తెలుసుకోవాలి. రక్షణ పొంది 15 సంవత్సరాలైనా కాలక్షేపం, 20 సంవత్సరాలు అయిపోయింది ఇంకా బాప్టిజం పొందట్లేదు. ఏయో కారణాలు చెప్తున్నారు. యవనస్తురాల లోకంలో పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. లోకం చాలా గందరగోళంగా ఉంది. ఈ లోకంలో జీవించుచున్న నీవు ఈరోజు ఒక తీర్మానంలోనికి రాకపోతే దేవుని ఇంకా నువ్వు దుఃఖపరిచిన ఆయాసపరిచిన బిడ్డవవుతావు. దేవుని యొక్క వాక్యానికి వణికి భయపడి ఈరోజు నీ కుడి చేయి పైకెత్తి నేను బాప్టిజం పొందుతానని తీర్మానం చేసుకో. హౌస్ ఆఫ్ పెంతెకోస్తులోని యవనస్తురాలా, ఆయా సంఘాల్లోనే యవనస్తులారా, ఇదిగో మధ్య వయస్కులారా, పెద్దవారులారా, మీ పాపములు ఇంకా నిలిచున్నాయా? మీ పాపములు క్షమించబడలేదా? వాక్యానుసారమైన బాప్టిజం దేవుడు మీ ముందు ప్రకటించారు. అనేక సంవత్సరాల నుండి మీకు ఈ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మీ హృదయాలు కఠినపరచబడి ఉంటే ఈ రోజున కుడి చేయి పైకెత్తి తీర్మానం చేయండి. ప్రభువా, నేను బాప్టిజం పొందుతున్నానని తీసుకోండి. తీర్మానం కుడి చేయి పైకెత్తండి. ఎవరైతే పొందలేదో వారి పాపములు క్షమించబడడానికి దేవుడు మార్గం తెరిచారు. వారి పాపములు క్షమించబడిన తర్వాతే వారు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి. లేని ఎడల నిత్య శిక్ష వారికి సిద్ధపరచబడింది. దేవుడు మనుషుని శిక్షలోకి పంపించేవారు కోరు. తన కుమారుడిని యేసుక్రీస్తుని 2000 సంవత్సరాల క్రితం 5 గాయాల మధ్య వేలాడడం కొరకు, 39 కొరడా దెబ్బలు సహించడం కొరకు, ముండ్ల కిరీటం భరించడం కొరకు సిలువుకు అప్పగించారు. కాబట్టి ప్రభు నిన్ను శిక్ష నుండి తప్పించాలని నీతో మాట్లాడుతున్నారు. కుడి చేయి పైకెత్తి ప్రభువా నన్ను క్షమించమని అడగండి. ప్రభువా నా పాపములు కడగమని అడగండి. ప్రభువా నా దోషములను తీసివేయమని అడగండి. దేవుడు మన వినికిల్లో తన వాక్యం ఆస్వాదించిన ప్రకారంగా ఆయన వినికిల్లో మన తీర్మానాలను దీవించి నీటి బాప్టిజం కొరకు ఒక నిశ్చయత యేసుక్రీస్తు పేరిట అనుగ్రహించుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లిఖించలేని స్తోత్రాలు ప్రభరాజువి ఆయన తండ్రి ప్రభు. మీ అయా మీరు బాప్తిస్మ గురించి నా తండ్రి ప్రభు మీ లేఖల ద్వారా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దేవుని ఉగ్రత నుండి అయా మేమందరము తప్పించబట్టుకున్న తండ్రి ప్రభు ప్రతి వారును అయా నీటి మూలంగా బాప్తిస్మ తీసుకున్నట్లు కృప దయచండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. పాపం వల్ల అపజయము కలుగుతుందని తండ్రి అయా ప్రభాని యేసుక్రీస్తు కలువరి రక్తము నా తండ్రి ప్రతి పాపము నుండి విడుదల కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మాలో నా పాహయ ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడి నా తండ్రి నూతన పురుషుడు లేపబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నూతన పురుషులు లేపబడి నా తండ్రి ప్రభు అయా మీ చిత్తానుసారంగా జీవించగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచముడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి మా పాపములు కడుక్కోవాలి తండ్రి. నిత్య శిక్షణ నుంచి నా తండ్రి తప్పించబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీరు నా తండ్రి ప్రభు అయా కల్వరిలో నా తండ్రి 5 గాయాల మధ్య విలాడిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. 39 కొరడా దెబ్బలతో నా తండ్రి ప్రభు కొట్టబడిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి మేమందరము అయా బాప్తిసం తీసుకుంటుగా తండ్రి ప్రభు అయా నా తండ్రి మీరు కృపదయచముడుకుని వచ్చిన తండ్రి. బాప్తిసం ద్వారా పునరుత్థాన శక్తి కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మేమందరము నా తండ్రి ప్రభు పునరుత్థాన శక్తిని పొందుకున్న తండ్రి ప్రభు అయా మీరు ఆసరాకులో వెలుటకు మీరు కృపా ద్వారా తెరమునడుకుని వచ్చిన అంతనే. మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చిన అంతనే. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు ఎంతమంది అయితే బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నారో తండ్రి వారందరినీ సిద్ధపరిచి నా తండ్రి ప్రభు మీ మహిమల రాకుటకు రహస్య రాకుటకు నా తండ్రి మీ వలె రూపాంతరము చెందించి పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన తండ్రి మధ్యాకాశములో మిమ్మల్ని కలుసుకునగలిగిన భాగ్యము
జీవము ధన్యత దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 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 తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.